ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు మనం చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఏప్రిల్ మొదటి వారం నుంచి కూడా శని లాభస్థితిలోకి 6 గ్రహాలు లాభస్థితిలోకి రావటం మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలు దక్కుతాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. విద్యా విధానాల్లో మంచి మార్పులు దక్కుతాయి. విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి ఈ ఉగాది నుంచి అన్ని అవకాశాలను దక్కించుకునేటువంటి పరిస్థితుల్లో ముందుకు వస్తారు. H1B వీసాల్లో ఇబ్బందులు పడేవారు, విదేశాల్లో స్థిరత్వాన్ని పొందేవారు, విదేశాల్లో ఇప్పటికే ఉండి గ్రీన్ కార్డు కోసం ఎదురు చూసేవారికి కూడా ఏప్రిల్ నెలలో మంచి సానుకూల పరిస్థితులు కలిగేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. జన్మగురువు యొక్క ప్రభావంతో ఈ రాశి వారికి కాన్సన్ట్రేషన్ ఫోకస్ తగ్గేటువంటి విద్యార్థుల విషయాల్లో ఈ నెలలో లాభస్థితి శనైశ్వరుని ప్రభావంతో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. ఫోకస్ పెంచుకోవడానికి కాన్సన్ట్రేషన్ జ్ఞాపక శక్తి పెరిగేటువంటి అవకాశాలు లభిస్తూ ఉన్నాయి. చక్కగా వృషభ రాశి వారు వివాహ ఉద్యోగ విషయాల్లో కూడా సానుకూల పరిస్థితులు కలుగుతాయి. ఈ నెలలో మీరు గురుబలం పెంచుకునేటువంటి పరిహారాలు చేసుకోండి. విద్యార్థులకు బాగుంది. ఉద్యోగస్తులకు నూతన ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి. ఉద్యోగ మార్పులు, స్థాన మార్పులు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించే అవకాశం ఉంది. ఇంటర్వ్యూల్లో చివరిదాకా వచ్చి ఉద్యోగాలు అందక ఇబ్బంది పడేటువంటి వారికి కూడా ఈ మాసంలో మీరు ప్రయత్నం చేయండి. చక్కటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సినీ కళారంగాల వారికి మంచి అవకాశాలు దక్కుతాయి. కుటుంబంలో ఉన్న అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. వృషభ రాశి వారికి నూతన అవకాశాల కోసం ఎదురు చూసేవారికి, ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూసేవారికి ఈ మాసంలో 2వ వారం నుంచి చక్కటి అభివృద్ధి పదంలో ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే లాభస్థిత శనైశ్వరుని యొక్క ప్రభావం తృతీయ దృష్టితో వృషభ రాశిని చూస్తూ ఉన్నారో మీకు కింద పనిచేసేవారు సహకరిస్తారు. కుటుంబయుక్తుల నుంచి సహాయ సహకారం లభిస్తాయి. మిత్రుల నుంచి, మధ్యవర్తుల నుంచి సానుకూల పరిస్థితులు కలిగేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. వ్యవసాయ రంగాల వారికి సానుకూల పరిస్థితులు ఉంటాయి. సినీ కళారంగాల వారికి ప్రోత్సాహకరమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఈ మాసంలో ముఖ్యంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, వ్యవహార రంగాలు, ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాలు చేసేటువంటి వారు వృషభ రాశి వారు ముఖ్యంగా కొద్దిగా సమయం తీసుకుని ముందుకెళ్ళండి. అంటే లాభస్థిత 6 గ్రహాల ప్రభావం ఉన్నప్పటికీ కూడా జన్మగురు ప్రభావంతో ప్రతి వ్యవహారంలో ఒక అనిశ్చిత వాతావరణం తొలగకుండా ప్రోత్సాహకరంగా ముందుకెళ్ళేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఏప్రిల్ నెలలో దక్షిణామూర్తి స్తోత్రాలు వృషభ రాశి వారు చదువుకోవటం, ప్రతి గురువారం కూడా రావి చెట్టు ప్రదక్షిణ చేసుకోవటం, దత్తనామాన్ని స్మరణ చేసుకోవటం, దత్త చరిత్ర పారాయణ చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు పొందుతారని మనం చెప్పుకోవచ్చు.